కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర అన్నారు. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పరమేశ్వరి మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్కి వినతి పత్రం ఇచ్చానని, అధిష్టానం తన అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉందని, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం సరైంది కాదని, తెలంగాణ ప్రజలు మాజీ మంత్రి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పిన వారి తీరు మారడం లేదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్ స్థానానికి తనకు అవకాశం ఇస్తారని నమ్మకం ఉందని పరమేశ్వర్ అన్నారు. నేను డాక్టర్ రామగల్ల పరమేశ్వర్, గతంలో వరంగల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి నేను అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కూడా గౌరవ స్థానిక మంత్రివర్యులకు, గౌరవ స్థానిక ఎమ్మెల్యేలకు గాంధీ భవన్లో నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అదొక అంశం. 10 సంవత్సరాలు ఏకధాటిగా అధికారాన్ని చేపట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులు భోగ భాగ్యాలకు అలవాటు పడి క్షణము కూడా తీరిక లేనంత అవినీతికి, దోపిడీకి పాల్పడి రాష్ట్ర ఖజానాను భారీగా లూటి చేసి ఆ అవకాశం పోయింది, అధికారము పోయింది అన్నటువంటి అక్కసుతోటి కేసీఆర్ కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసే విమర్శలు, వాడే భాషకు ఒక తెలంగాణ సమాజమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం కూడా నవ్వుకునేటువంటి పరిస్థితికి తెచ్చారు. దిస్ ఈజ్ ది భాష. 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నంబర్ 2గా ఉండి 3వసారి అధికారాన్ని చేపడితే ముఖ్యమంత్రిగా వచ్చేటువంటి స్థాయి ఇలాంటి భాష మాట్లాడుతుందంటే, కేటీఆర్ గారు ఇది మీకు తగదుగాక తగదు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే భాష, చేసే ఆలోచన, వేసే అడుగు ప్రజలు గమనిస్తారు. ఏ భాష విమర్శన చేయాలనుకుంటే విమర్శన చేయొచ్చు, కానీ సమాజం హర్షించాలి. ఇది ఆ భాష మాట్లాడేది కేసీఆర్. గాలికోటికి రేవంత్ సరిపోడంటే నువ్వు ఇలానే మాట్లాడితే, కొద్ది రోజులు ఇట్లనే మాట్లాడితే ప్రజలు కాదు, టీఆర్ఎస్ కార్యకర్తలే నీ మీద తిరుగుబాటు చేస్తారు. ఆ విషయం గుర్తుంచుకోండి. రేపు రానున్న లోకసభ ఎన్నికల్లో ఇలాంటి భాష మాట్లాడితే కాస్తో కూస్తో వచ్చినటువంటి ఓట్లు కూడా మీకు రాకుండా పోతాయి. ఆ భయంలో మిమ్మల్ని తీసుకుపోతారు. పిచ్చి ఆసుపత్రిలో నీ కార్యకర్తలే జాయిన్ చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు అన్ని వ్యవస్థలకు, ట్రస్ట్ పట్టిపోయినటువంటి వ్యవస్థలు అన్నింటికీ చక్కదిద్దే క్రమంలో పునర్నిర్మాణం చేసే దశలో రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థను భగ్నం చేసిండు. అన్ని రాజకీయ పార్టీలను పుస్తకం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఆర్థిక వ్యవస్థను మొత్తం లూటీ చేసిండు. ఖజానంతా ఖాళీ చేసిండు. భారీ ప్రాజెక్టుల పేరుతోటి అన్ని ప్రాజెక్టుల్లో కూడా అవినీతిమయమైపోయింది. వీటన్నింటినీ చక్కదిద్దే క్రమంలో రాజ్యాంగ వ్యవస్థను బలపరచడంలో రేవంత్ రెడ్డి గారు, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలను గుర్తించి, ప్రతిపక్షాలను గుర్తించి గౌరవించేటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు, మహిళా లోకాన్ని గౌరవించే స్థితిలో రేవంత్ రెడ్డి గారు. మహిళల పట్ల మీకు ఏనాడు గౌరవం లేదు. ఈ మహానాయకుడు కేటీఆర్ గారు, మీ తండ్రి గారేమో మహిళలకు చోటు ఇవ్వాలి మంత్రివర్గంలో. ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కూడా వ్యతిరేకిస్తుందంటే అసలు నేను మతి భ్రమించింది. అధికారం వ్యామోహంలో పడి ఆ భ్రమంలో ఉండి అది మహిళలను గౌరవిస్తుంటే వెకిలి మాటలు వెకిలిచ్చేస్తారు. ఆటోలో పోతుంది. నువ్వు ఆనాడేమో హెలికాప్టర్, ఈనాడేమో ఆటో. అంటే రేపు రానున్న ఎన్నికల్లో నీకు ఆల్రెడీ ఏ రకంగా గుణపాఠం చెప్పాలో ప్రజలు చెప్పారు. ప్రజలు తీర్పును గౌరవించండి, ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి, ఆలోచనతో ఉండండి. ఎస్, ప్రతిపక్షం అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పు చేస్తే వేలెత్తి చూపండి తప్ప ఇలాంటి పికిలి మాటలు చేయకండి. మహిళా లోకాన్ని కించపరచడమే కాకుండా నీ అవసరాల కోసం, నీ బాగోగుల కోసం, నీ లబ్ధి కోసం, నీ విలాసవంతమైన జీవితాల కోసం మొత్తం తెలంగాణ మొత్తాన్ని సారామయం చేశారు. ఆ సారామయంలో బలి అయిపోయిన లెవెల్ సామాన్య మహిళలు. మా దళిత కుటుంబాలే 100% నుంచి 80% మంది మహిళలు దళిత కుటుంబాలలో 20-30-35 సంవత్సరాల లోపే వాళ్ళ మంగళసూత్రాలను పోగొట్టుకున్నటువంటి దుస్థితి, దుర్గతి గత ప్రభుత్వంలో జరిగింది. అవి అన్నిటినీ చక్కదిద్దే క్రమంలో ముందుకెళ్తుండే రాజ్యం నడిపించడానికి, ప్రజాపాలన చేయడానికి, ప్రజలకు ప్రజారంజకమైనటువంటి పాలన అందించడానికి 3 ఫీట్లు, 6 ఫీట్లు, 12 ఫీట్లు కాదు, కొండంతా ప్రజాబలం ఉండాలి, గుండె బలం, ధైర్యం ఉండాలి. ఆ రెండూ ఉన్నాయి. ప్రజాబలం ఉన్నది, గుండె ధైర్యం, శక్తి, యుక్తి అన్నీ ఉండి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు చిట్టడోడు కొట్టింది. ఆ భాష ఎలా మాట్లాడతారు? భాష ఇది కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకోండి. నేను గతంలో 2001 నుంచి 2018 వరకు నేనే ఉన్నాను. 2018 తర్వాత 2001 కేసీఆర్ కు, 2009 కేసీఆర్ కు, 2014 కేసీఆర్ కు, 2018 కేసీఆర్ కు అనేక రూపాంతరాలు చెందింది, అనేక మార్పులు చెందింది, అనేక వికృతమైనటువంటి ఆలోచనతో వికృతమైనటువంటి పనులు చేయబట్టే ఒక్క మంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఏ ఒక్క మంత్రికి అపాయింట్మెంట్ చేయాలి? ఎమ్మెల్యేలను పక్క పెట్టండి, ప్రజలను పక్క పెట్టండి. ప్రజలు ఒక రకమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును గౌరవించండి. మీకు ఎన్నడో వస్తే ఇస్తే మళ్ళెన్నడో అన్నా ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నట్టు చేసుకునేది తప్ప తిడుతానో, దాడి చేస్తానో, విమర్శిస్తానో వీళ్ళు మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి నేను కొత్తగా వచ్చినప్పుడు కూడా అలాంటి సభ్యత, సంస్కారం లేదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగం పట్ల గౌరవం ఉండండి. ఎట్లనండి 6 మాసాలలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అంటే నీ ఉద్దేశం ఏంటిది? ప్రజలు కాదా? ఓట్లు కాదా? మీరు గెలిస్తేనే ప్రజాస్వామ్యం, మీరు అధికారంలో ఉంటేనే రాజ్యం. మీ డాడీ ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే పరిపాలన. మిగతా వాళ్ళు పార్టీ కాదు, మిగతా పార్టీకి ఓట్లు ఇస్తే ప్రజలు కాదు, మిగతా వాళ్ళు అధికారంలోకి వస్తే అది అధికారం కాదు, మిగతా వాళ్ళు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ముఖ్యమంత్రి కాదు. కేసీఆర్ గారికే ఓటేయాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఇన్ని అంటే ఇది తగ్గదు, ఇది మంచి పద్ధతి కాదు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ గడ్డ పౌరుషం, ఆత్మగౌరవం, ఉద్యమాలకు జీవం పోసినటువంటి ప్రాంతం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, అన్నిటికన్నా మించి వరంగల్ గడ్డ చాలా చాతుర్యం ఉన్నటువంటి, తెలివి ఉన్నటువంటి, పౌరుషం ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఏం మాట్లాడినా ప్రజలు అర్థం చేస్తారు అన్నటువంటి విషయాన్ని కేటీఆర్ గారు మీరు గుర్తించుకోవాలి, హరీష్ రావు గారు గుర్తించుకోవాలి. ఆమె ఏమంటుంది కవిత గారు అంటే చిత్రము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, తప్పు లేదు. ఇప్పుడు పూలే గారి విగ్రహం పెట్టాలంటే మళ్ళీ మీరు అడ్డం వచ్చారా? బీసీలు ఇప్పుడే గుర్తొచ్చారా? బీసీలో కొంచెం ఆలోచన చేసే ఇప్పుడేనా? ఎంతమందికి టికెట్ ఇచ్చారు? ఎంతమందికి రాజ్యసభ సభ్యులు చేశారు? ఎంతమందికి మంత్రులు చేశారు? అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన, అధికారం పోయిన తర్వాత ఇంకో ఆలోచన. ప్రజల చుట్టాంతా మేము ఉన్నాం, మేము ఏది మాట్లాడినా ప్రజలు మా వైపు వస్తారంటే అది కరెక్ట్ కాదు.
మంచిగా మాట్లాడండి. తిప్పుడుగల ఆశతోటి ఓటో ఆరో యాన్నన్నా